అందరికి నమస్తే. శివాజీ గారు మళ్ళీ ఒక కామెంట్ వల్ల ఇది పెద్ద ట్రోల్ అయిపోతుంది. అనసూయ గారు దాన్ని రియాక్ట్ అవ్వడం, మరి చాలామంది కర్మ శర్మ గారు అనగా కర్మ అయిపోయింది అన్నది కూడా ఒకటి. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎట్లా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇలాంటి ట్రోల్స్ చేస్తూ ఒక మన భారతదేశానికి ఆడబిడ్డ అంటే ఒక చీమ తీసేటట్టు చేయడం జరుగుతుంది ట్రోల్ చేస్తే. దయచేసి ఎవరైతే ఈ డెబిట్ అనేవి పెడుతున్నారో న్యూస్ ఛానల్స్కి నా ఒక విజ్ఞప్తి, దయచేసి ఇప్పటి నుంచి ఆపేయండి. మన భారతదేశాన్ని మన ఆడబిడ్డని ఏ రకంగా చూసుకోవాలో మనకు తెలుసు. ఆ ట్రోల్స్ అనేది ఆపేయండి. చాలా నీచమైన అదొక శర్మ కర్మ, ఇంకొక పని లేదేం లేదు ఆడికైతే. అదంతా దరిద్రంగా ఎట్లా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆయన విషయం వదిలేయండి, ట్రోల్స్ చేయడం ఆపేయండి. ఎందుకంటే ఒక పద్ధతిగా మన భారతదేశ ఆడబిడ్డలని మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన బాధ్యత మనది ఉంటుంది. కాబట్టి ఏమన్నాడంటే శివాజీ అన్న ఒక మాట, మన ఆడబిడ్డ బయటికి పోతే జాగ్రత్త వెళ్ళండి, మంచిగా నీట్గా డ్రెస్ వేసుకోండి, ఒక ఏదో ఒకటి మంచిగా శారీ కట్టుకోండి, ఏదో ఒకటి పని చెప్పేసి పద్ధతిగా వెళ్ళండి అని చెప్పడం తప్ప ఎటువంటి అన్న ఉద్దేశంతో అనలేదు. అనసూయ గారు ఒక్కటి విషయం మీకు చెప్తా, తప్పుగా అనుకోవద్దు. ఈ విషయం ఎందుకు అంటున్నా అంటే, ప్రతి ఒక్కరు మీ లెక్క ఉంటారని మేము అంటలేదు. యువర్ ఫ్రీడమ్, యువర్ విష్. మీరు ఎలా ఉన్నానో ఉండండి, పద్ధతి ఎట్లయినా మీ ప్రొఫెషనల్గా మీ ఇండస్ట్రీలో ఎలా ఉంటారో మీ ఇష్టం అది. కానీ ఒక్కటైతే మాతో చెప్తున్నా, బయటికి వచ్చేటప్పుడు ఒక పద్ధతిగా ఉండాలని చెప్పడమే మా ఒక శివాజీ అన్నది, మా ఒక భారత ఆడబిడ్డలకి మాకు కావాల్సిన ఉద్దేశం అది ఒకటే అనమాట. దయచేసి ఇలాంటి సంఘటనలు మనం దాన్ని పెద్దగా చేసుకోవద్దు. ఎవరో ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి మీరు కేసులు పెట్టారు, దానికి కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ట్రోల్స్ చేయడం చాలా తప్పు, ఆపేయాలి.